తినడానికి తిండి లేదు. ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తామంటే ఒంట్లో ఆరోగ్యం బాగోట్లేదు. గత 6 నెలలు బట్టి అలాగే మంచం మీదే బాధపడుతున్నాను. మా అన్నయ్య ఫోన్ చేస్తే నువ్వు ఎలా ఏడుస్తావో ఏడు, ఎలా చదువుతావో చదువు అంటారా. పిల్లలకి ఇద్దరికి కంటి చూపు తక్కువ సార్, పూర్తిగా కళ్ళు కనపడవు. పిల్లల పరిస్థితి చూస్తే ఎవరైనా సరే మా వానరాము అలాగే లేదా బయట వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా సాయం చేస్తే, సాయం అంటే ఆ పూటకు అన్నం పెట్టడం కానీ ఇలా చేస్తుంటే ఆ పూటకు అలా వెళ్ళిపోతుంది. నొప్పి అనిపిస్తేల్లా ఓ మెడికల్ షాప్కి వెళ్ళి ఎంతైనా ఎవరో 10 20 ఎంతో ఇచ్చారు అనుకోండి, దాన్ని పెట్టి ప్లెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ కొనుక్కొని ఆ బాధ వచ్చేటప్పుడు ప్లెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేస్తాం. కేవలం నా పిల్లలు నేను లేకపోతే వాళ్ళు ఏటవుతారని మాకు దీంతో తప్ప మా నాన్న లేదు అది ఒక బాధతో బతుకుతున్నాడు తప్ప. కానీ బతికిన దాంట్లో ఏమాత్రం కూడా నాకు మనశ్శాంతి లేదు. డాడీ నీకేం కాదు, వేరే తగ్గిపోతులే. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు మనం వైజాగ్ గాజువాక దగ్గర ఆటోనగర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నేను ఒక పర్సన్ కలవడానికి వచ్చాను. తను చేసిన మిస్టేక్ వల్ల, అంటే తను చేసిన ఒక పెద్ద తప్పు వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ని, తన ఫ్రెండ్స్ని, తన బంధువుని అందరినీ కూడా కోల్పోయాడు. తను కేవలం లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల అందరినీ తను కోల్పోయాడు. తన తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, తన ఫ్రెండ్స్ పట్టించుకోవట్లేదు, బంధువులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి, ఆరోగ్యం చాలా అంటే చాలా దీన స్థితిలో అయితే ఉందండి. ఆయన్ని ఒకసారి మనం పలకరిద్దాం, ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఇది ఆ పర్సన్ ఉన్న ఇల్లు అండి. నాతో పాటు మీరు కూడా రండి, చూద్దాం ఆయన పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని. అది పడుకో 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 నువ్వు పడుకో పడుకో పడుకో. చూసారు కదండి, నేను చెప్పాను కదా ఆది అంటే తినే. ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల నేను నా కుటుంబ సభ్యుల్ని నేను అందరినీ కోల్పోయానండి. నా ఫ్రెండ్స్ని కోల్పోయాను, బంధువులను కోల్పోయాను, నా శ్రేయోభిలాషుల్ని అందరినీ కోల్పోయాను. ఈరోజు నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోవడానికి ఎవరు రావట్లేదు, కనీసం పలకని కూడా పలకరించట్లేదు, తినడానికి తిండి లేదు. నేనైతే మంచం మీద ఉండిపోయాను. నా భార్య పిల్లలు అందరూ కూడా అనాథల్లో బతుకుతున్నారండి అని చెప్పేసి ఆది చాలా బాధపడుతున్నాడు. ఈరోజు మనం ఆదితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది తన లైఫ్లో అని చెప్పేసి. ఆది నమస్తే, ఎలా ఉన్నావు? పరిస్థితి ఏం బాగోలేదు సార్. ఇంకా అలాగే ఉందా? కాలు అది అలాగే ఉంది సార్, అస్సలు తగ్గలేదా? అస్సలు తగ్గలేదు. ఒక్కసారి లేవగలవా? లేవగాలంటే అలాగేనండి, కొద్ది ఎవరైనా హెల్ప్ ఉంటే కొద్దిగా లేకపోవడం, లేకపోతే లేవలేవు. లేకపోతే ఓకే సార్, నేను లేపుతాను నీకు ఒకసారి. ఓకే, స్లోగా నెమ్మదిగా. ఓకే, కొంచెం కాలు దిగుతావా? ఒకసారి రామ్మ, నువ్వు కూడా వచ్చి తీసుకో. కాలు కిందకి దించు. పర్లేదు, నెమ్మదిగా. ఓకే, స్లోగా నెమ్మదిగా కూర్చో. పర్లేదు. అది సార్, ఏంటి ఇంత దీన స్థితికి వచ్చేసావు నువ్వు? అసలు ఏంటి, ఎందువల్ల ఇలా వచ్చింది, ఎందువల్ల నీకు ఇలా జరిగింది? ఇంత కష్టాలు ఉండేటప్పుడు కూడా నీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నీ బంధువులు కానీ, నీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కూడా నేను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం జరిగిందో ఒక్కసారి నీ మాటలు చెప్తావా? ఏం జరిగిందంటే సార్, 10 సంవత్సరాల క్రితం
మా వైఫ్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్ అనే విషయంతో మా అమ్మ మా నాన్న వాళ్ళు మా ఆవిడ కట్నం తేలదని లేదా తక్కువ క్యాస్ట్ అని అనేక విధాలుగా మమ్మల్ని ఒంటరి వాళ్ళు చేస్తారండి. అలాగని ఊర్లో ఫ్రెండ్స్ని కానీ ఎవరు కూడా మరి మమ్మల్ని కలడం కానీ చేయడం కానీ ఏటి లేదు సార్. అలాగే 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కలగకపోయినా సరే, ఏమనకపోయినా సరే, వాళ్ళు మాట్లాడినా ఆడకపోయినా సరే పౌరుషం మీద అలాగ బతికొచ్చాను సార్. తప్పు చేసింది నేనే కదా అనే ఒక బాధతో నేను అలాగే 10 సంవత్సరాలు కూడా మా వైఫ్ని పిల్లల్ని అలాగే చూసుకుని వచ్చాను. అంటే ఏంటి తప్పు చేసావు నువ్వు? ప్రేమ వివాహం చేసుకోవడం వల్ల మా ఫ్యామిలీ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, ఊర్లో వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర కూడా నన్ను వెనక్కి పెట్టారండి. ఓకే. ఒక ఫంక్షన్ అయినా ఏదైనా సరే నన్ను ఇంకా పూర్తిగా వాళ్ళు కలుపుకోలేదు సార్. ఆ పరిస్థితితో నాకు టెన్షన్ ఎక్కువైపోయి ఆరోగ్యపరంగా గత 4-5 సంవత్సరాలు బట్టి బాధపడుతూనే ఉన్నాను. బాధపడినా సరే ఊర్లోనే అందరూ తెలిసినా సరే మా అన్నయ్యలు కానీ, మా బంధువులు కానీ, మా ఫ్యామిలీ కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం మానేశారు. సరే, వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం నువ్వైనా సరే మీ అన్నయ్యలకు కానీ లేదా మీ మదరాలకు కానీ నా పరిస్థితి ఇలా ఉందమ్మా, ఇలా ఉందన్నయ్య, ఒక్కసారి వచ్చి చూడండి, మీకు తోచిన సహాయం చేయండి అని ఒక్కసారి నేను అడిగావా? నేను చాలాసార్లు మా అమ్మ వాళ్ళకి, మా అన్నయ్యలకి ఫోన్లు చేసి నా సెల్లో నా పరిస్థితి కూడా చూసి నేను ఫోటోలు పెట్టినా సరే దానికి ఏమాత్రం కూడా రెస్పాండ్ లేదు. వాడు చేసుకున్న పనికి వాడే అనుభవిస్తాడు, వాడిని ఎవడు ఊర్లోకి తీసుకురావద్దు అనేసి మొత్తం నన్ను ఎలవేసేసి మామూలుగా నా పరిస్థితి వాడు చేసుకున్న దానికి వాడే అనుభవిస్తాడని వదిలేస్తారే తప్ప కానీ ఈ పరిస్థితిలో ఉండడానికి కేజెచ్లో ఆపరేషన్ అయినప్పుడు కూడా నా ఫోటో లైవ్లో ఫోటో వీడియో కాల్ చేసినా సరే కనీసం నాకు రెస్పాండ్ అవ్వలేదు. కొన్నిసార్లు పిల్లల పరిస్థితి చూసి సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నాం. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే తినడానికి తిండి లేదు, ఎక్కడికో వెళ్ళి ఏదో చేస్తామంటే ఒంట్లో ఆరోగ్యం బాగోట్లేదు. గత 6 నెలలు బట్టి అలాగే మంచం మీదే బాధపడుతున్నాను అన్నమాట. ఇది సార్ నా పరిస్థితి. నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే నీ పెళ్ళైన దగ్గర నుంచి కూడా నీ ఫ్యామిలీ అందరూ వెళ్ళేసారా? అసలు అటువైపు ఫ్యామిలీ అంటే మీ వైఫ్ నుంచి నీ వైఫ్ నుంచి ఎవ్వరు కూడా అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ మీరు ఎలా ఉన్నారని కానీ తెలుసుకుందామని ఏమీ అసలు ఎవ్వరికి ఏమి లేదా? పెళ్ళయిన తర్వాత అంటే కొన్నిసార్లు రావడం గట్ట ఇలా జరిగిందండి. వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని కనీసం పట్టించుకోవడం కానీ ఏట్లేదు సార్. ఇలా ఎందుకు నువ్వు ఈ పరిస్థితి ఇలా చేసావు, ఈ తప్పు చేసావు, కొన్ని ఎప్పుడైనా సరే బాగుండు ఇంటికి వచ్చి గట్టని మాకు ఏ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు కూడా మమ్మల్ని పిల్లడం అంటే ఏటో తెలియదు సార్. మాకు పెళ్ళయ్యి 2014లో నేను ఆ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. అప్పటి నుంచి కూడా తనంటే ఇష్టం లేదు, అలాగని నేను ఇష్టం లేదు కదా అనేసి నేను తీసుకొచ్చిన దానికి నేను అనుభవించి ఇది చేశాను అనేసి బాగానే ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాటు బాగానే రన్నింగ్ అయ్యేదండి. అంటే నేనేదో పనిపాటికి వెళ్ళకపోవడం, తను ఏదో పనిపాటికి వెళ్ళడం, పిల్లలు అలాగా జీవనోపాధి లాగించేవాళ్ళం. అలాగే నాకు ఇప్పుడైతే ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది, కనీసం నా హెల్త్ అస్సలు బాగోట్లేదు. ఏమైంది నీ హెల్త్కి? నాకు 4-5 సంవత్సరాలు అవుతుంది సార్. షుగర్ యాడ్ అయిపోయింది సార్. షుగర్ వచ్చింది? షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిన నుంచి ఏ పనిలోకి వెళ్దామన్నా సరే, పని చేద్దామంటే శక్తి చాలట్లేదు. అలాగని పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉందామంటే జీవనం గడవట్లేదు. 2 పిల్లలు సార్. నాకు ఈ కష్టాలతో పాటు మా పిల్లలకు కూడా చాలా కష్టాలు పడుతుంది. ఏమైంది పిల్లలకి? నేను విన్నాను వస్తున్నప్పుడు పిల్లలకు కూడా కొంచెం కంటి చూపు అనేది అసలు బాగోదు, మార్నింగ్ టైం అంటే ఉదయం టైంలో అసలు వాళ్ళకి కళ్ళు కనబడవు అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నప్పుడు కిందన మీ ఎవరైతే ఉన్నారో అద్దెకుంటారో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఏమైంది ఆ పిల్లలకి? ఏమైంది? పిల్లలంటే సార్ వాళ్ళు ఎండలో చూడలేదు సార్. సరిగ్గా ఎక్కడికి వెళ్ళా సరే వాళ్ళతో పాటు ఒక మనిషి అనేది ఉండిపోవాలి. ఒక మనిషి ఉండాలంటే ఇద్దరం ఇంట్లో కష్టపడకపోతే ఇల్లు గడవదు సార్. అలాగని పిల్లల కింద ఉండిపోతే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎండలో ఎక్కడ తీసుకెళ్ళాలని ఒక మనిషి తోడు ఉండిపోగలండి. వాళ్ళకి ఏంచి
గొప్ప ఇబ్బంది అవుతుంది. వాళ్ళకేంచి పెట్స్ గట్టుంటే ఎండలో కొద్దిగా చూడగలరు, లేకపోతే పూర్తి చూడలేరు సార్. వాళ్ళు చూడలేరు. తర్వాత ఏంటంటే వాళ్ళకి పెట్స్ కాదు కదా, కనీసం వాళ్ళకి స్కూల్కి పంపడానికి ఒక బ్యాగ్ కూడా కొనే పరిస్థితిలో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను లేను సార్. వాళ్ళు రోజు ఏడుస్తూ ఉంటారు సార్. నాకు ఒక్కొక్కసారి ఎందుకు ఈ బతుకు అనేసి సూసైడ్ చేసుకున్నంత వరకు కూడా వెళ్ళవలసి వచ్చింది. చాలామంది అంటే చావు ఒకటే ప్రతి దానికి పరిష్కారం కాదు కదా. చావు ఒకటంటే సార్, ఇప్పుడు నేను బతికి ఇన్ని కష్టాలు పడి ఎవరి వల్ల కూడా నాకు సాయం లేదు సార్. మా అన్నయ్య ఫోన్ చేస్తే నువ్వు ఎలా ఏడుస్తావో ఏడు, ఎలా చదువుతావో చదువు అంటారా. ఇంటి దగ్గరికి ఒకవేళ ఎప్పుడో ఫోన్ చేస్తే నా ఫోన్ వింటారు, కట్ చేసేస్తారనమాట. నేనమ్మా ఆదిని అంటే మాకెందుకు ఫోన్ చేసావు అని అంటారు సార్. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఇన్ని పక్కలు కూడా 4 వైపులు కూడా నాకు సాయం లేని వైపు నాకు అసలు బతకాలని ఆశ లేదు సార్. అలాగని పిల్లల్లో చూసి నాకు చావాలంటే మనసు రావట్లేదు సార్. పిల్లలకు ఒక పూట అన్నం పెడితే ఒక పూట అన్నం పెట్టలేకపోతున్నాను సార్. ఇంట్లో ఏ వస్తువులు లేవు. అలాగని ఆ అమ్మాయి ఒక్కదా వెళ్ళి కష్టపడి పెట్టాలంటే ఆ అమ్మాయికి కూడా చేత కాదు. అదైనా సరే నాకు ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి ఏ పని పాటుకి వెళ్ళేది కాదు సార్. మొదటి నుంచి నువ్వే వెళ్ళేవాడు? పిల్లలు చూసుకొని ఆ అమ్మాయి పిల్లలతో పాటు అలా పిల్లలు కనిపెట్టుకొని ఉండేదండి. ఎక్కడికి బయటకు వెళ్ళా సరే రోడ్డు మీద పడిపోతారని, ఏమైనా చేస్తారు, ఎక్కడ తనుకుని పడిపోతారని 2-3 సార్లు కాలువలో గట్ట పడిపోవడం గట్ట పిల్లలు జరిగేది. స్కూల్కి దారి పెట్టాలన్నా, స్కూల్ నుండి ఇంటికి తీసుకురావాలన్నా సరే వాళ్ళతో పాటు ఒకళ్ళు ఉండాలండి. అలాగని నాకు ఎక్కడికైనా పనికి వెళ్దామంటే ఆరోగ్యం సేకరించట్లేదు. అలాగని పోనీ ఏదైనా వ్యాపారం బిజినెస్ ఏదైనా పోనీ పెడదాం, ఏదో ఆకుకూరలో లేకపోతే ఒక పళ్ళు ఏవో గిల్లో రోడ్డు మీద ఏదైనా అమ్ముకుందామంటే చాలాగా ట్రై చేశాను. దాంట్లో కూడా కొద్దిగా లాస్ అయ్యాను సార్. నా పరిస్థితి కొంతవరకు అప్పు అయ్యాను సార్. అమ్మ నా పరిస్థితి ఇది, ఇలాగ వ్యాపారం చేసి అప్పులు అయ్యాను అనేసి అంటే ఈ తప్పు కాక ఇంకొక తప్పు కూడా ఇది కూడా మేమే చేసుకోవాలా అని అనేక విధాలుగా మాట్లాడేస్తారు. దీని నుంచి కోలుకోవాలంటే నా మనసులో ఏం చెప్పాలన్నది నాకు అర్థం అవ్వట్లేదు. నీ ఏమైనా ఆ అమ్మాయి నెలకి 6,000 రూపాయలు తీసుకొస్తుందండి. ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంకాలం 6 వరకు కష్టపడుతుంది సార్. పిల్లలు పుట్టిన తర్వాత నా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయాయి. ఏంటి నా ప్రాబ్లం స్టార్ట్ అయిపోయాయంటే పిల్లలకి ఇద్దరికి కంటి చూపు తక్కువ సార్. పూర్తిగా కళ్ళు కనపడవు. అలా అనేసి నా భార్య పిల్లల్ని నన్ను కనిపెట్టుకొని అలా ఉంటే ఇంట్లో జీవనం సాగేది కదా సార్. ఎందుకు చాలామంది ఇలాగే చేసైనా సరే వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, నాకు ఒక్కడికే ఎందుకు ఇలా జరిగింది అనేసి చాలాసార్లు సూసైడ్ చేసుకోవడానికి నేను ప్రయత్నించాను. ఇప్పుడు నువ్వు అస్తమాను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాను అంటున్నావు కదా, నీకు మరి అంత ఇది లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అనవసరంగా ఆ అమ్మాయి లైఫ్ కూడా పాడైపోద్ది కదా. నేను ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్. చాలామంది లవ్ చేస్తున్నారు కదా, పెళ్లి చేసుకొని చాలామంది లైఫ్ బాగానే ఉన్నాయి కదా, ఎంతమందికి బాగోలేదు. పెద్దవాళ్ళు లవ్ చేసుకుని ఇచ్చేస్తుంటారు కదా. నేను లవ్ చేసి ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని ఒక ఉద్దేశంతో నేను ఆ అమ్మాయిని నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను సార్. అలా అనేసి ఆ అమ్మాయి నాకు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టడం కానీ మీ అమ్మ మీ నాన్నల ఇంటికి తీసుకెళ్ళండి చెయ్యండి అని ఏ రోజు కూడా నాకు అడగలేదు సార్. అసలు నువ్వేం చదువుకున్నావు? అది నేను 10th క్లాస్ వరకు చదువు. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి చదువుకోలేదు, అసలు చదువుకోలేదు. మరి ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే కంప్లీట్గా ఆరోగ్యం మొత్తం పోయింది. ఇప్పుడు నీకు తినడానికి ఇక్కడ ఏమీ లేవు, నీ పిల్లలు చూడడానికి ఏం లేదు, పిల్లలు తినడానికి ఏం లేదు, వాళ్ళు స్కూల్కి పంపించట్లేదు, నువ్వేమో మంచం మీద ఉన్నావు, ఆ పిల్లలేమో వాళ్ళకేమో కంటి చూపు లేదు, భార్య మొత్తం మీ కింద సేవలన్నీ చేస్తున్నారు ఆవిడ. మరి మీకు మరి రోజు ఎలా గడుస్తుంది? ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఎవరైనా ఇప్పుడు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారా అసలు ఎవరైనా సరే?
ఇంతవరకు అయితే మాకు ఎవరు సపోర్ట్ చేయడానికి కాదు కదా, కనీసం ఎలా ఉన్నామని కూడా మాకు అడగడానికి ఎవరు లేరు సార్. తను మమ్మల్ని కనిపెట్టుకుని అలా ఉంటుంది. అలాగనేసి పిల్లల పరిస్థితి చూస్తే ఎవరైనా సరే మా వానరాము అలాగని లేదా బయట వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా సాయం చేస్తే, సాయం అంటే ఆ పూటకు అన్నం పెట్టడం కానీ ఇలా చేస్తుంటే ఆ పూటకు అలాగ వెళ్ళిపోతుంది. అంటే ఏ పూటకి ఆ పూటే తినాలి, ఏ పూటకు ఆ పూటే తినాలి సార్. ఇంట్లో కనీసం రైస్ కూడా లేవండి ఈరోజు. రైస్ లేకపోతే అలాగే అన్నం వండుకొని ఉంది. ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి ఒక కొద్దిగా బియ్యం కొద్ది పప్పులు ఉప్పులు ఇస్తే అది నైట్కి వండుతుంది. నైట్కి వండి అలాగే ఉంటుంది. అలాగని పిల్లలు కూడా వీళ్ళు అది ఉండండి ఇది ఉండండి అని ఇబ్బంది చేయరండి. ఇప్పుడు నీకు ఇలాగ జరిగింది కదా మొత్తం అంతా, సో ఇప్పుడు నీకు షుగర్ ఒకటి బాడీలో షుగర్ ఒకటి యాడ్ అయిందని చెప్తున్నావు. ఇప్పుడు ఇదంతా నువ్వు క్లియర్ అయితే ఇవన్నీ నువ్వు తగ్గిపోతే మళ్ళీ నీ ఫ్యామిలీ నువ్వు మళ్ళీ మంచిగా లీడ్ చేసుకోగలవా? లీడ్ చేసుకోగలవా అంటే వాళ్ళకి ఏమైంది అసలు? కాల్కి ఏమైంది? ముందు కాల్కి ఇన్ఫెక్షన్ అయింది సార్. ఏంటి ఇన్ఫెక్షన్? ఏంటి? చిన్న కురుపుల్లాగా వచ్చేది సార్. ఆ కురుపుల్లాగా వచ్చి అలా ఇన్ఫెక్షన్ కింద అయిపోయింది. ఇలాగ ఇన్ఫెక్షన్ కింద అయిపోతే రోజు నొప్పిగా వస్తుంది అనేసి కేజీహెచ్కి వెళ్ళాం సార్. కేజీహెచ్లో శుభ్రం మొత్తం అదంతా తీస్తారండి, స్కిన్ అంతా కట్ చేస్తారండి, మొత్తం కుళ్ళిపోయింది తీసేయండి అని చెప్పారండి. తీస్తారండి. తీసేసిన తర్వాత నా పరిస్థితి ఎలా అయిందంటే ఒక రోజు తప్పించి ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళి రెస్టింగ్స్ వేసుకోవాలి. రెస్టింగ్స్ వేసుకోవాలంటే కనీసం ఆటోకి ఒక 500-600 ఉంటే కానీ వెళ్ళలేకపోతున్నాం. 500-600 అంటే ఎక్కడ వస్తుంది? ఎవరిని కష్టపడట్లేదు, ఎటు నుంచి కూడా మాకు ఆదాయం అనేది లేదు. అలాగుంటే ఇంట్లో ఉంటాను. నాకు ఎప్పుడైనా సరే నొప్పి అనిపిస్తల్లా ఓ మెడికల్ షాప్కి వెళ్ళి ఎంతైనా ఎవరో 10-20 ఎంతో ఇచ్చారు అనుకోండి, దాన్ని పెట్టి ప్లెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ కొనుక్కొని ఆ బాధ వచ్చేటప్పుడు ప్లెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేస్తాను. అయ్యో, నీకు వచ్చింది నొప్పి కాదు కదయ్యా, నీకు అది ఇన్ఫెక్షన్. కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నీకు అది తగ్గదు కదా? తగ్గదు సార్. అలాగని నేను హాస్పిటల్కి వెళ్ళాలంటే నా చేతిలో డబ్బులు ఉండాలి కదా సార్. ఎటు పక్క నుంచి కూడా నాకు సాయం లేని ఏం చేస్తాను సార్. మా వైఫ్ వెళ్తుంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ తెస్తుందండి. బ్యాండేజ్ తెచ్చి నేను శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కట్టుకుంటాను. అంతే అంతే. అంతకుమించి ట్రీట్మెంట్ ఇంతకుమించి ట్రీట్మెంట్ అంటే ఏం లేదు సార్. ట్రీట్మెంట్ అవ్వడానికి రోజు తప్పించి రోజు ఆటోకైనా 500-600 ఉండాలి సార్. కేజీహెచ్కి వెళ్దామంటే 1000 రూపాయలు అంత ఉండాలి. దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్దామంటే ఒక 500-600 ఉండాలి. ఎవరైనా సరే ఒక రోజు 2 రోజులు సాయం చేస్తారు అనేసి అంటే అది కూడా లేదు సార్. అలా అనేసి మీకు ఏదో ఇస్తానండి, అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇస్తాను, నాకు తగ్గితే కష్టపడితే నేను ఏదో మీకు ఇలాగా ఎరగోలో అప్పు తీరుస్తాను అనేసి పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నేను ఒక 10-15 వేల రూపాయల దగ్గర అప్పు చేశాను సార్. అప్పు చేసి ఎంత ఉంది మొత్తం? నీకు అప్పు ఎంత ఉంది? నాకు అప్పు కనీసం పాతది కొత్తవి వ్యాపారం చేసేటప్పుడు ఒక 1,50,000 దగ్గర అప్పు అయిపోయింది సార్. ఇక్కడ చిన్న చిన్న చిల్లర అప్పులు అంటే ఒక 50,000 ఎంత ఉంటాయి సార్. టోటల్గా 2 lakhs ఎంత ఉంటుంది. ఈ ఒక పక్క అప్పులలో డబ్బులు ఎప్పుడు ఇస్తావు నా పరిస్థితి చూసి కూడా వాళ్ళు కూడా డబ్బులు డిమాండ్ చేయడం ఎక్కువైపోయింది. ఈ పరిస్థితి ఎలా ఉంది, ఆ అమ్మాయి ఎలాగిస్తుంది అనే డిమాండ్ వల్ల కూడా నాకు మనశ్శాంతి లేక తిన్నది కూడా వంట పట్టి తిన్నదంటే తినడానికి ఏం లేదు, తిన్నదైనా సరే మనస్ఫూర్తిగా ఒక ఇది లేదు సార్. దాన్ని పెట్టి నాకు నా ప్రాణం అంటే నాకు చాలా విరక్తి పుట్టింది సార్. నేను కేవలం బతుకుతున్నాను అంటే నా పిల్లల కోసం సార్. కేవలం నా పిల్లలు నేను లేకపోతే వాళ్ళు ఏటవుతారని మాకు దీంతో తప్ప మా నాన్న నేను అది ఒక బాధతో బతుకుతున్నాను తప్ప. కానీ బతికిన దాంట్లో ఏమాత్రం కూడా నాకు మనశ్శాంతి లేదు. పూటకి ఎవరు అడుగుతుంది? ఏ పూటకి అడిగినా సరే ఒక 100 మంది 50 మంది అంటే రోజు ఏటం అదే పని ఇక్కడ అడుగుతారు. అలా అనేసి పిల్లల్ని వస్తులేడు. స్కూల్కి వెళ్తే స్కూల్కి బట్టలు లేవు, ఒక షూ లేవు. స్కూల్కి వెళ్ళే సరే పిల్లలు మళ్ళీ రిటర్న్ పంపిస్తారు, మీ అమ్మ వాళ్ళు ఫీజు కట్టలేదమ్మా
మీరు ఎలా వస్తారనేసి నిన్నే స్కూల్ నుంచి పిల్లలు పంపిస్తారండి. ఏ స్కూల్లో వేసావు? నేను ఏం చేయండి, ఇది తగ్గక ముందు భాస్కర్ విద్యా స్కూల్ అనేసి ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో వేసానండి. నేను ఏ విధంగా వేసానంటే, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చెరువు ఉందండి, వాళ్ళకి కనిపించదు. ఏ టైంలోనైనా సరే అటు వెళ్ళి ఏదైనా ఇదైతే సరే కొద్దిగా, ఇంతకుముందు గవర్నమెంట్ స్కూలే, ఈ సంవత్సరమే నేను ప్రైవేట్ స్కూల్లో వేసాను సార్. పిల్లల పరిస్థితి ఇది, పొజిషన్ ఇదండి. నేను పోనీ ఏదైనా సరే మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో బతికి ఎలాగోలాగా కష్టపడి ఏదైనా సరే పిల్లల లైఫ్ అయినా సరే మన లైఫ్ ఎలాగ అవ్వకుండా వాళ్ళకైనా సరే ఒక లైఫ్ ఇద్దామనే ఉద్దేశంతో అక్కడ జాయిన్ చేశానండి. జాయిన్ చేసిన రెండో రోజుకి నాకు ఇలా జరిగింది. వాళ్ళు రోజు టీచర్స్ బుక్స్ ఫీజు కట్టండి అమ్మా ఇదంటే ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్ళరు. వాళ్ళ బ్యాగులు కూడా సిరిగిపోయి మొత్తం ఇలాగొంగున్నా సరే ఇదిగా పడిపోవడం చేయడం ఇచ్చేస్తాం. అసలు కనిపించదా వాళ్ళకి? వాళ్ళకి పూర్తిగా కనిపించడం అంటే చీకట్లో వెలుతురు లేకపోతే లైట్ ఇచ్చి వస్తారు, లేకపోతే అసలు వెలుతురులో అసలు ఏం కనిపించదు. వెలుతురులోకి వెళ్తే అసలు బయటికి వెళ్ళా సరే వెలుతురులో వెళ్ళే సరే అంచనా కానీ ఎక్కడికైనా వెళ్తారో తప్ప కానీ పూర్తిగా కనిపించదు. అలా అనేసి ఫెట్స్ గా హాస్పిటల్కి గట్టా చూపెడదామన్నా సరే మనకి స్తోమత లేదు. ఒకసారి మీ పిల్లల్ని పిలవండి చూద్దాం. నానా చిన్న బాబు సార్, ఏమై పాప? పాప అండి. ఎన్ని ఇయర్స్ ఇద్దరికి? అబ్బాయికి 9 సంవత్సరాలు అండి, పాపకి 7 సంవత్సరాలు. తినే వయసులో కూడా వాళ్ళకి నేను పెట్టలేని పరిస్థితిలో ఉన్నానని నేను చాలా మనస్తాపానికి గురవుతున్నాను సార్. అలా అని పోనీ తను ఎక్కడికైనా వెళ్ళి కష్టపడి ఏదో పని చేద్దామంటే నా కింద వాళ్ళ కింద చూసుకోవాలి. అలా అని ఒక ఫ్రెండ్స్ సాయం లేదు సార్, ఒక తల్లిదండ్రుల సాయం లేదు సార్. నాన్న నీ పేరేంటి? బ్యాగ్ కావాలి డాడీ, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి పంపిస్తే ఎక్కడ బ్యాగ్ అమ్మా నేను రోజు చెప్పుకొస్తున్నాను, ఆర్డర్ చేసామమ్మా వస్తే సెల్లోనే బుక్ చేసాము వస్తాయి అలా కంగారు పడకుండామ్మా అనేసి రోజు చెప్పుకొస్తాను. డాడీ ఆ రోజు వస్తాయి అన్నావు, డాడీ ఈ రోజు వస్తాయి అంటే అనేసి వాళ్ళు ఎదురుగా బాధపడుతుంటారు. మాధవి స్కూల్కి వెళ్తావా? చదువుకుంటావా? బాగా చదువుకుంటావా? ఓకే, ఈ స్కూల్లో తీసుకెళ్తాను నేను, ఓకేనా? నిన్ను అన్నీ స్కూల్కి తీసుకెళ్తా, ఓకేనా? రైట్. డాడీకి చెప్పు, డాడీ నీకేం కాదు చెప్పు డాడీకి. డాడీ నీకేం కాదు, వేరే తగ్గిపోతులే. అది నీ కూతురు చెప్తుంది కదా, ఏం కాదు డాడీ తొందరగా నీకు తగ్గిపోద్దని, నువ్వు ధైర్యంగా ఉండు, ఓకే? నీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా సరే నేను చేసి పెడతా ఖచ్చితంగా. నేను నా సుమన్ టీవీ తరఫు నుంచి ఖచ్చితంగా మేము అందరూ చేసి పెడతాం. ఇదైతే పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముందు ఆ లెగ్ అనేది అది ముందు క్లియర్ అయిపోతే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కాలు మీద నువ్వు కొంచెం నిలబడితే నీ ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఏదైనా సరే ఇలా ఉండి కష్టపడదామంటే కనీసం ఇంట్లో నుంచి లెగిసే పొజిషన్ కూడా లేదు. ఏమైనా కొద్ది రికవర్ అయితే పోనీ ఏదో పని చేద్దాం ఏదైనా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట, ఎందుకు ఇక్కడ ఉన్నాము, ఏ ఫుట్ వర్క్ మీద ఉన్నా సరే ఎవరైనా సాయం చేస్తారు, ఏదో తెచ్చిస్తారు, తిందామనే ఒక ఫీలింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఒక పక్క టైం అయ్యేసరికి 3,500 ఇంటి రెంట్ కట్టాలి, అడ్డిల్లి కరెంటు బిల్లు ఒక 500 వస్తుంది. ఏటి పక్క ఆదాయం ఏటి లేదు. ఇప్పుడు గత 6 నెలలు బట్టి బాధపడుతూనే ఉన్నాం. మీ పేరండి? గౌరీ అండి. గౌరీ గారు, ఇప్పుడు ఆదికి ఈ పరిస్థితి వచ్చింది, మీరు చాలా ఎంతో ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు, సో లైఫ్ చాలా చక్కగా లీడ్ చేద్దామని అనుకున్నారు, కానీ ఇలా జరిగింది. ఎవ్వరూ సహాయం చేయడం ముందుకు రావట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేదు, వీళ్ళ ఫ్యామిలీ కానీ మీ ఫ్యామిలీ కానీ అందరూ కూడా మిమ్మల్ని వెలేశారు, ఓకే? ఇప్పుడు చూస్తే పరిస్థితి బాగాలేదు, అవునా? సో మీ హస్బెండ్కి అది మీ కాల్ అంతా కూడా క్లియర్ చేయించేసి, అంటే తనకి ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేయించి, మీ పిల్లలకి ఏదైతే ఐకి అంటే కళ్ళుకి సంబంధించింది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ చేయించేసి, ఓకే, వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేయించడానికి మీకు ఏదైనా సరే సహాయం కావాలా? ఈ సహాయం చేస్తే మీరు ఏ పనులు చేయగలరు? సార్ ఏదైనా మీ వల్ల మాకు ఏదైనా సాయం పొందితే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని కొంచెం మేము కోలుకుంటామని అనుకుంటున్నాం సార్. మీరు ఏం చేయగలరమ్మా? ఏదో ఓ టిఫిన్ బండ్, ఏదో ఒక కిరాణా షాప్ కానీ అటువంటివి ఏవైనా చిన్నది ఏదైనా పెట్టుకొని కొంచెం నా పిల్లలకి ఆదాయంగా నిలిచాలి అని మా ఇది సార్. అంతే సార్. ఒకప్పుడు బాగానే బతికి వాళ్ళం సార్. మేము లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చినా సరే
ఒకప్పుడు మా ఆయనకి చెడు అలవాట్లు కానీ చెడు వ్యసనాలు కానీ ఏమీ లేవు సార్. ఒక్క హెల్త్ పరంగా ఇప్పుడు అతను అలాగ అయిపోయి మా పరిస్థితి ఇలాగ మారిందే కానీ సార్ ఎటువంటి చెడు అలవాట్లు కానీ చెడు తిరుగులు కానీ చెడు తిళ్ళు కానీ ఏమీ లేవు సార్. మా హస్బెండ్ ఇలాగా షుగర్ బట్టి ఆ కాలు గాయం అవ్వడం, ఆ గాయం నుండి ఇలాగ మేము ఇదైపోవడం, మా పిల్లల పరిస్థితి మా పరిస్థితి ఇలా మారిపోయి కొంచెం మీరు ఏమైనా మమ్మల్ని ఆదుకుంటే మాకేదైనా కొంచెం మేము బతకడానికి ఏదో తావు చూపిస్తే కొంచెం కోలుకొని మా పిల్లలకి మాకు బాగుంటుందని అడుక్కున్నాను సార్. మరి మీకు సహాయం అందడానికి కొంచెం టైం పట్టినా సరే మరి ఇన్ని రోజులు మరి ఎలా గడుపుతారు మీరు? అలాగే సరే ఎవరో ఒకరు పిల్లల దుక్కు చూసి ఎవరో ఏ అమ్మ తెచ్చి ఇస్తే అలాగే ఆ రోజుకి 2 రోజులకి ఒక రోజు తెచ్చింది 2 రోజులు అలా చేసుకుంటూ ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు వచ్చే ముందే ఒక పెద్ద ఆవిడ తెచ్చి ఇవ్వమ్మ పిల్లలకి 2 రోజులు వండి పెట్టు అనేసి ఇవ్వండి సార్. ఇప్పుడు ఇవే ఇచ్చారు. ఇప్పుడు మీరు వచ్చే ముందే సార్ ఇలాగ ఇచ్చేసి ఇప్పుడే వెళ్ళారు సార్. మీరు వచ్చారు కదండి. సో ఎవరో ఒకరు ఇస్తే తప్ప వీళ్ళకి డే అనేది గడవట్లేదు. ఇవ్వండి సార్. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి ఇచ్చి వెళ్ళారు. ఇవ్వండి మీ పిల్లలకి పెట్టమ్మా 2 రోజులు వండి పెట్టమ్మా అనేసి. చూసారా బియ్యం పప్పు అండ్ ఈ పిండ్లు ఇది సాల్ట్ ఎవరో ఒకరు అలా వచ్చి ఆ పిల్లల ముఖం చూసి ఇస్తే తప్ప వీళ్ళకైతే జీవనం అయితే గడవట్లేదండి అస్సలు. మీ హస్బెండ్కి ఆ ట్రీట్మెంట్ అనేది అసలు అందట్లా, దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందో తప్ప తగ్గదు. ఓకే, మీరు ఆయన చెప్తున్నారు ఏంటంటే నాకు ఆ ప్రాబ్లం ఇంకా రోజు రోజుకి పెరుగుతుందే కానండి తగ్గట్లేదండి అని అంటున్నారు. మరి ఏంటమ్మా ఎలా చేస్తున్నారు? అసలు తినడానికి కూడా మీకు ఇంట్లో ఏమీ లేవు, బియ్యం లేవు, అసలు రేషన్ సామాన్లు ఏమీ లేవు. నేను చూస్తూనే ఉన్నాను కదా, మొత్తం అన్ని గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక పూట తింటున్నారు, ఒక పూట తినట్లేదు. మీరు ఆకలితో ఉంటున్నారు, పిల్లల్ని కూడా ఆకలితో ఉంచుతున్నారు. అసలు ఏంటి ఎలా మీరు ఇల్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇల్లుని ఎలా నడుపుతున్నావమ్మా? ఏం లేదు సార్, అసలు ఇంట్లో ఏమీ లేదు. ఎవరైనా పిల్లల దుక్కు చూసి ఎవరైనా వచ్చి ఇది పెట్టండి అమ్మ ఇది కొండని సహాయం చేస్తే ఆ రోజు పిల్లలకి పెడుతున్నాను సార్. లేకపోతే ఇంకా అంతే సార్ నా పరిస్థితి అటువంటిది. అతనికి మళ్ళీ కేజీలు ఏం చెప్పారంటే అతనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అందితే పర్వాలేదమ్మా, లేదంటే అది ఇన్ఫెక్షన్ కదా ఇంకా అలాగా పాకేస్తే కాలు తీసినంత వరకు వచ్చేస్తుంది, మీరు కొంచెం కోలుకోండి. అతనికి ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్లు ట్రీట్మెంట్ షుగర్ ఉంది ఒకటి, దానికి మెడిసిన్స్ అంతా నీట్గా అందితే అతను కోలుకుంటాడు, లేదంటే మొత్తం ఇన్ఫెక్షన్ అమ్మది ఇన్ఫెక్షన్ చేరిపోతుంది అనేసి చెప్పారు సార్. కాలు తీసేస్తామని కూడా అన్నారు. మీరు కానీ కరెక్ట్గా చేసుకుంటే పర్వాలేదమ్మా, లేదంటే మొత్తం కాలు వరకు తీసేయడానికి ఇది ఉంటుంది, కొంచెం జాగ్రత్త అని చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి సార్. నేనేదో ఎక్కడికో వెళ్ళి చేద్దామా, కొన్ని నా పిల్లలకు ఏదో చేసుకుందామంటే ఇతనికి చూసుకోవాలి, నా పిల్లలు బయటకు వెళ్తే వాళ్ళ పనికి వాళ్ళకి తోడు ఉండాలి, వాళ్ళకి చేయి తోడు ఉండాలి, నాది ఇతనికి చేయి తోడు ఉండాలి. వీళ్ళు ముగ్గురిని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి సార్ నాది. నేను వెళ్ళేది చేయలేను, వాళ్ళకి పెట్టలేను. ఆ క్షణానికి ఏమో ఏ బాబు ఎవరో వచ్చి అయ్యో పిల్లలు ఆకలితో ఉన్నారని ఎవరో మా వానరమ్మలు ఎవరికి ఇంకొకరు చెప్తే ఇంకొకరు చెప్పి అలాగే ఎవరో ఒకరు వస్తుంటే ఏదో ఒకటి ఇస్తుంటే ఆ రోజుకి అలా గడిచిపోతుంది. ఇంకేతనికంటే డ్రెస్సింగ్కి నేను తీసుకెళ్ళలేకపోతున్నాను సార్. ఇంట్లో ఏదో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ అందుబాటులో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను. అతను నైట్ అయితే జ్వరం వచ్చేసి రేపు నొప్పికి గోల పెట్టేస్తుంటే వెళ్తున్నాను. ఆ రోజుకి ఒక ఆయింట్మెంట్ లేకపోతే ఒక ట్యాబ్లెట్ తెస్తున్నాను పెడుతున్నాను. ఆయన మట్టుగా ఆయన డ్రెస్సింగ్ చేసుకొని కొంచెం అలా కాలా తుడుచుకొని దాని మీద మళ్ళీ క్లాతులు చుట్టుకొని అలాగా పోతుంది సార్. ఇప్పుడు మీ అంతటా మీరు చేసుకోవడం కాదమ్మా, ఆల్రెడీ ఆ కాలు చూస్తున్నాగా పసు కారుతూనే ఉంది, పసు అలా కారుతూనే ఉంది. ఇప్పుడు అది హాస్పిటల్కి వెళ్ళి టోటల్ గా కంప్లీట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే కదా ఆయన తగ్గుతుంది. ఇప్పుడు వెళ్ళాలంటే నా దగ్గర ఇప్పుడు అతను పెట్టవలసింది అంత రూపాయి కూడా నా దగ్గర అసలు ఏం లేదు సార్, అస్సలు ఏం లేదు. అతనికి ఇప్పుడు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు కిందకి దింపాలి, ఆటోకి పిల్లాలి, ఆటోకి పెట్టాలంటే ఇలా గుద్దని ఒక 500 కావాలి. నాకు ఇప్పుడు అది ఇచ్చిన వాళ్ళు కూడా లేరు సార్. ఒకప్పుడు బాగుండే వాళ్ళం, మా దగ్గర ఉన్నది ఒకళ్ళు సాయం చేశాను. ఎప్పుడైతే ఇతను ఇంకా మంచం పట్టేశాడు మమ్మల్ని పట్టించుకునే దాతలే లేరు, మమ్మల్ని ఖాతరు చేసే వాళ్ళే లేరు సార్. ఎన్నో ఫోటోలు పెట్టాం, ఎంతో వీడియోలు పెట్టాం, ఎంతో ప్రాధాన్యం పడ్డాం, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఎవరు మాకు ముందుకు రావట్లేదు. మీరు వెళ్ళారు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళారు, మీరు పడుతున్నారు, మీరు పడండి, అంతవరకే, మాకు మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికొచ్చి ఎవరు మాకు అందుబాటులోకి రాలేదు. ఇలాగుంది మీ పరిస్థితి, ఇగోండి ఈ రూపాయి పాప వంచు తీసుకెళ్ళని ఎటువంటి ఎవరు రాలేదు సార్. మాకు సాయం అంటూ ఏదీ లేదు సార్. అది మీకు ఒక్కటే వేడుకుంటున్నాం సార్, ఏదైనా సాయం చేస్తే నా భర్తకు ఆరోగ్యం కుదిరి పెడితే మేము ఏదైనా చెల్లెరు వ్యాపారం పెట్టుకొని కొనసాగించుకోవాలనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అయినా సుమా టీవీ గారినైనా ఒకటే అడుగుతాను సార్,
కొంచెం మాకు చేతోటి ఇచ్చేసి నా భర్త ఆరోగ్యం కుదిరిపడి కొంచెం మమ్మల్ని ఆదుకుంటే మాకు ఏదోలాగా పైకి లేగాలనే మాకు చిన్న కోరుకుంది సార్. మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని నా పిల్లల భవిష్యత్తు చక్కదిద్దుకోవాలని, వాళ్ళకి మంచిగా చదువు పెంచుకోవాలని మా కోరిక సార్. మా బతుకులంటే ఇలాగైపోయి నాకు 2 పిల్లలు సార్. వాళ్ళకైనా మంచిగా చదివించుకొని మంచిగా వాళ్ళైనా చక్కగా చూసుకోవాలని మా చిన్న కోరిక సార్. ఈ సుమం టీవీ ద్వారా ఆ రాజకీయ నాయకుల దయ వల్ల, ఆ పెద్దల దయ వల్ల మేము అదే కోరుకున్నాం సార్. నాకు ఇంకేది పెద్దగా వద్దు సార్. మా కాళ్ళ మీద మాకు నిలబడేనంత స్తోమత మాకు కలిగిస్తే మేము నిలబడతామని వేడుకుంటున్నాం సార్. మాధవి, నువ్వు పెద్ద అయితే ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్ అయిపోతావా నాన్న? నువ్వు పోలీస్. వెరీ గుడ్. మాధవి, ఇప్పుడు నిన్ను చక్కగా స్కూల్లో జాయిన్ చేపిస్తే బాగా చదువుకుంటావా? చదువుకుంటావా నాన్న? నువ్వు చదువుకుంటాను. వెరీ గుడ్. ఇంకేం కావాలి నీకు చెప్పు. మా డాడీకి వేగం తగ్గిపోవాలి. ఓ, మీ డాడీకి వేగంగా తగ్గిపోవాలా? ఓకే, తగ్గిపోతులే. నేను ట్రీట్మెంట్ చేయిస్తాను. ఓకేనా? నీకు కూడా మంచి స్కూల్స్లో జాయిన్ చేయించి బాగా చదువుకుపిస్తా. ఓకే, చూసారు కదండి. సో వీళ్ళతో మాట్లాడడం జరిగింది, ఆది వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళైతే అంటున్నారు, మేమైతే అందరిలాగే మంచిగానే ప్రేమ వివాహం చేసుకున్నామండి. సో మా లైఫ్ చక్కగా లీడ్ చేద్దాం అనుకున్నాం. బట్ మంచిగా లీడ్ అవుతున్న సమయంలో నాకైతే హెల్త్ ప్రాబ్లం వచ్చింది. సో అందువల్లే నేను, నా కుటుంబం ఈరోజు ఇన్ని కష్టాలు పడుతున్నాం. మాకంటూ కొంచెం ఎవరైనా సరే దాతలు ముందుకు వచ్చి మాకు, అంటే తనకి తన ఆరోగ్యాన్ని కొంచెం కుదిరిపడేలాగా తనకి సహాయం చేసి వాళ్ళ పిల్లలకి కూడా కొంచెం సహాయం చేస్తే, మాకంటూ ఏదో ఒక చిన్న జీవనోపాధి మాకు ఏర్పాటు చేస్తే మేము మళ్ళీ మా లైఫ్ని మేము చాలా చక్కగా లీడ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి వాళ్ళు మాట్లాడితే మనల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ వీడియోని చూసారో, సో దాతలు ఎవరైనా సరే ముందుకు రావచ్చు. కింద స్కోర్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. మీరు ఏం చేద్దాం అనుకున్నారో సో వాళ్ళ ఫ్యామిలీకి మీరు హ్యాపీగా చేయొచ్చు. నమస్తే.